టీడీపీ అధినాయకత్వం కింజరపు కుటుంబాన్ని ఎంతగానో గౌరవిస్తుంది. దానికి కారణం దివంగత నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రంనాయుడు, చంద్రబాబు మొదటి నుంచి రాజకీయం చేసిన వారు. కష్టంలో ఒకరికొకరి అండగా ఉన్నవారు. ఆయన ఎంపీగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు తమ్ముడు అచ్చెన్నాయుడిని అసెంబ్లీకి వచ్చేలా చూసుకున్నారు. అలా 1996లో అచ్చెన్నాయుడు రాజకీయం జీవితం మొదలైంది. ఆయనకు చంద్రబాబు ఎంతగానో ప్రోత్సాహం ఇస్తూ వస్తున్నారు. 2014 నుండి 5 ఏళ్లు మంత్రిగా చేశారు. 2019 తర్వాత ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా చేశారు. 2024లో కూటమి రాగానే వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు అచ్చెన్నాయుడు ఎంత బాధ్యతగా ఉండాలనేది పార్టీలో చర్చగా ఉంది. రీసెంట్ గా సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమంలో మాట్లాడుతూ ఆడబిడ్డలకు నెలకు 1500 పథకం ఇవ్వాలంటే ఏపీని అమ్మేసుకోవాల్సిందే అని కామెంట్ చేయడంతో వైసీపీకి అస్త్రం ఇచ్చినట్లు అయిందని కూటమి నేతలు అంటున్నారు.